ఓకే. మనం లాస్ట్ అంటే సెకండ్ క్లాస్‌లో మనము ఏం డిస్కస్ చేసుకున్నామంటే ట్రిగ్నామెట్రికల్ ఫంక్షన్స్ ఏ రేషియోలో అవి ఎక్కడ ట్రిగ్నామెట్రికల్ రేషియోస్ అంటే ఏమిటి? అవి ఎక్కడ పాజిటివ్‌లో ఉంటాయి? ఏమిటనేటువంటి ఇన్ఫర్మేషన్ వరకు మనము డిస్కస్ చేసుకున్నాం కదా! రైట్. సో, ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు ట్రిగ్నామెట్రికల్ ఫంక్షన్స్ ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్‌లోనే ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్‌లో ఎందుకు అవి పాజిటివ్‌లో ఉంటాయి? దాని కారణాలు మనం ఆలోచిస్తే మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇది ఎక్స్, ఇది వై, ఇది నెగటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగటివ్ వై యాక్సిస్. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ రెండింటిని ఇలా కలిపేద్దామా? ఓకేనా? ఇలా కలిపేస్తే ఓకేనా? అప్పుడు ఇది తీటా అవుతుంది. ఇది వై యాక్సిస్కి ఇది ఎదురుగా ఉంది కాబట్టి ఇది కూడా వై అవుతుంది. ఇది ఆర్ అవుతుంది. పైథాగరస్ థీరం ప్రకారము రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్లో ఇవన్నీ ఎందుకు పాజిటివ్లో ఉంటాయో మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఫస్ట్ క్వాడ్రంట్ చూడండి, ఇక్కడ సైన్ తీటా. సైన్ తీటా అంటే అర్థం ఏమిటంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్ వై బై ఆర్. అలాగే కొసికంట్ తీటా దానికి రివర్స్ ఆర్ బై వై. కాస్ తీటా మనం గమనిస్తే చూడండి, ఇది అడ్జాసెంట్, ఇది ఆపోజిట్, ఇది హైపోటెన్నిస్ అవుతుంది. కాస్ తీటా అంటే అడ్జాసెంట్ సైడ్ బై హైపోటెన్నిస్ కాబట్టి ఎక్స్ బై ఆర్. అప్పుడు కాస్ తీటా ఇస్ ఈక్వల్ ఎక్స్ బై ఆర్ అయినప్పుడు సీకంట్ తీటా ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఆర్ బై ఎక్స్ అని అవుతుందమ్మా. ట్యాన్ తీటా ఎంత అవుతుందో చూడండి. ట్యాన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ కాబట్టి వై బై ఎక్స్. అప్పుడు కాట్ తీటా ఎంత అయిందమ్మా? ఓకే, ఇక్కడ కాట్ తీటా ఎంత అవుతుందంటే మనకు రివర్స్ ఎక్స్ బై వై. ఇవన్నీ చూడండి మనకు ఫస్ట్ క్వాడ్రంట్లో అన్ని పాజిటివ్. మరి సెకండ్ క్వాడ్రంట్లోకి వద్దాం. ఎస్, ఇక్కడ మనకు సెకండ్ క్వాడ్రంట్లో ఒకసారి గమనించుకోండి. సేమ్ ఇంకా రూల్ మారదు. ఇది నెగటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, దానికి ఎదురుగా ఇలా లైన్ డ్రా చేస్తాము. అప్పుడు ఇది తీటా అవుతుంది. ఇది వైకి ఎదురుగా ఉంది కాబట్టి ప్లస్ వై. ఇది హైపోటెనిస్. ఇక్కడ తీటాకి ఎదురుగా ఉంది కాబట్టి ఇది ఆపోజిట్. ఎక్స్ యాక్సిస్ ఎప్పుడు అడ్జసెంట్. ఇది వచ్చేసి హైపోటెనిస్. సో ఇది సెకండ్ క్వాడ్రంట్ చూడండి, ఇక్కడ మనకు సైన్ తీటా. సైన్ తీటా అంటే అర్థం ఏమిటంటే ఎస్, సైన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోటెనిస్ వై బై ఆర్. అందుకే చూడండి సెకండ్ క్వాడ్రంట్లో సైన్ పాజిటివ్. అప్పుడు ఆటోమేటిక్గా కొసికంట్ తీటా కూడా పాజిటివ్ అవుతుందా? ఆర్ బై వై కదా, ఇది పాజిటివ్ కదా. ఓకేనా? తర్వాత కాస్ తీటా. ఒకసారి కాస్ తీటా గమనించు. కాస్ అంటే అర్థం ఏమి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెనిస్. చూసారా? మైనస్ ఎక్స్ బై ఆర్. అప్పుడు ఏమవుతుందో చూడమ్మా, నెగటివ్ కదా. అలాగే సీకంట్ తీటా రివర్స్ కదా, మైనస్ ఆర్ బై ఎక్స్. ఇది కూడా మనకు నెగిటివేనా? ట్యాన్ తీటాని మీరు ఒకసారి గమనించుకోండి. ట్యాన్ తీటా అంటే అర్థం ఏమిటంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ కాబట్టి వై బై మైనస్ ఎక్స్ నెగిటివా. అప్పుడు కాట్ తీటా కూడా మనకి ఎంత అవుతుందో చూడండి. కాట్ తీటా అంటే అర్థం ఏమి? అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ కాబట్టి అది కూడా నెగిటివే. చూడండి, సెకండ్ క్వాడ్రంట్లో మనకు సైన్ తీటా కొసికంట్ తీటా మాత్రం పాజిటివ్లు అవుతాయి, ఇంకా మిగతాటివన్నీ నెగిటివ్లు అవుతాయి. ఇదే పద్ధతి మీరు చేసుకోవాలి. మీరు ఇక్కడ బ్యాలెన్స్ మీకు ఇట్లా కొద్దిగా డయాగ్రామ్ కూడా ఇచ్చేస్తారు చూడండి. ఇక్కడ ఇది ఎక్స్ యాక్సిస్ యొక్క నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది నెగిటివ్ వై యాక్సిస్ కదా. దీనికి ఎదురుగా ఒక లైన్ ఇట్లా డ్రా చేస్తాను. అప్పుడు ఇది తీటా అవుతుందా? తీటాకు ఎదురుగా ఉంది కాబట్టి ఆపోజిట్, తీటాకు పక్కన ఉంది కాబట్టి ఇది అడ్జసెంట్ అవుతుంది. ఇదేమైపోతుంది? హైపోటెనిస్ అవుతుంది. దట్ ఈస్ స్మాల్ ఆర్. ఓకేనా? ఇంకా
ఇక్కడ థర్డ్ క్వాడ్రంట్లో కాబట్టి చూడండి మనకు ట్యాన్ తీటా కాట్ తీటాలు మాత్రమే నీకు ఏమొస్తాయంటే పాజిటివ్లు వస్తాయి, మిగతావన్నీ మనకు నెగిటివ్లు వస్తాయి. అట్లా ఫోర్త్ క్వాడ్రంట్లో కూడా మీరు చూసుకోవచ్చు. ఇట్లా కావాల్సిన ఫోర్త్ చూడండి, మైనస్ వైకి ఎదురుగా ఒక లైన్ ఇక్కడ డ్రా చేయి, ఇది అప్పుడు మైనస్ వై, అప్పుడు ఇది ప్లస్ ఎక్స్, అప్పుడు ఇది అవుతుందా ఆర్ అవుతుందా, అప్పుడు ఇది తీటా అవుతుందా, తీటాకి ఎదురుగా ఉంది కాబట్టి ఇది ఆపోజిట్. ఎక్స్ యాక్సిస్ ఎప్పుడు అడ్జస్ట్ చూడండి, అది మారదు తన పొజిషన్. వై యాక్సిస్ ఎప్పుడు సైన్ తీటా, సైన్ ఎప్పుడు వై యాక్సిస్లో ఉంటుంది. ఇంకా మీరు చూసుకోండి, ఇక్కడికి వచ్చేపాటికి ఫోర్త్ క్వాడ్రంట్లో ఎవరు పాజిటివ్లు, కాస్ తీటా సీకంట్ తీటాలు పాజిటివ్లు అవుతాయి, ఇంకా మిగతావన్నీ నెగిటివ్లు అయిపోతాయి. ఓకే, మీకు డయాగ్రామ్స్ కూడా మీకు ఇచ్చేసిన, మీరు జస్ట్ రాయడమే, ఇంకేమీ లేదు మీరు చేసేది. ఓకేనా, రైట్. తర్వాత ఇప్పుడు ఇక్కడ ట్రిగ్నామెట్రీలో మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకు 0 డిగ్రీస్ అని, ఇక్కడ మనకు 90 డిగ్రీస్ అని, 180 డిగ్రీస్ అని, 270 డిగ్రీస్ అని, ఇక్కడ 360 డిగ్రీస్ అని మొత్తం మనకు 4 రకాల యాంగిల్స్ ఉంటాయి. మీరు ట్రిగ్నామెట్రీలో మీరు ఎప్పుడూ గమనించినా కొన్ని సమయాలలో సైన్ తీటా అనేది ఏమిటిగా మారుతుంది తెలిసిన, కాస్ తీటాగా మారుతుంది. కాస్ తీటా వచ్చేసి సైన్ తీటాగా మారుతుంది. ట్యాన్ తీటా వచ్చి ఏమిటిగా మారుతుందో తెలిసిన, కాట్ తీటాగా మారుతుంది. కాట్ తీటా వచ్చేసి ట్యాన్ తీటాగా మారుతుంది. సీకంట్ తీటా వచ్చేసి కొసికంట్ తీటాగా మారుతుంది. కొసికంట్ తీటా వచ్చేసి సీకంట్ తీటాగా మారిపోతుంది. ఇట్లా ఫంక్షన్స్ అన్నీ మనకు చేంజెస్ అవుతాయి అన్నమాట. అన్ని ఫంక్షన్స్ అన్నీ మనకు చేంజెస్ అవుతాయి. చూసారా, ఫంక్షన్స్ అన్ని ఇట్లా చేంజెస్ అవుతాయి. ఎప్పుడు చేంజెస్ అవుతాయి, ఇదే ట్రిగ్నామెట్రీలో చాలామంది స్టూడెంట్స్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారంటే, ఎప్పుడు సైన్ కొన్ని సమయాలలో సైన్ కాస్గా రాస్తారు, కన్ఫ్యూజ్ అయిపోతారు. కాస్ను సైన్గా రాస్తాం, మరి కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు బాగా, ఇది చాలా హైలైట్ పాయింట్. ఓకేనా, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి. చూడరా బాబు, వై యాక్సిస్ మీద ఉన్నటువంటి యాంగిల్స్ అంటే ఎవరెవరు 90, 270 డిగ్రీస్ వచ్చినప్పుడు ఫంక్షన్లు చేంజెస్ అవుతాయి. ఫంక్షన్ ఇక్కడ చేంజ్ అవుతుంది, ఫంక్షన్ చేంజ్ అవుతాయి. ఎవరు ఫంక్షను చేంజ్ అవుతాయి ఎప్పుడు 90, 270 డిగ్రీస్ అంటే వై యాక్సిస్ మీద ఉన్నటువంటి యాంగిల్స్ వస్తే. ఇట్లా ఇంకా మిగతా చూడు, ఇక్కడ మనకు ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి యాంగిల్స్ వస్తే, ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్ ఎవరు 180, 0 అండ్ 360 వస్తే ఫంక్షన్స్ ఆర్ నాట్ చేంజ్. ఫంక్షన్స్ ఆర్ నాట్ చేంజ్. ఫంక్షన్స్ ఆర్ నాట్ చేంజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు సైన్ 180 మైనస్ తీటా అని వస్తుంది. ఇక్కడ 180 అనేది ఎక్కడ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న యాంగిల్ కాబట్టి తిరిగి నీకు సైన్ తీటానే వస్తుంది, ఫంక్షన్ మారదు. అలాగే చూడండి, ఇప్పుడు కాస్ 360 డిగ్రీస్ మైనస్ తీటా అంటాం. 360 ఎక్కడ ఉంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది, తిరిగి నీకు కాస్ తీటానే వస్తుంది. కాబట్టి ఇక్కడ హైలైట్ పాయింట్స్ ఏమిటంటే, ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నటువంటి యాంగిల్స్ వస్తే ఫంక్షన్స్ ఆర్ నాట్ చేంజ్. వై యాక్సిస్ మీద యాంగిల్స్ వస్తే ఫంక్షన్స్ చేంజ్ అవుతాయి. ఫంక్షన్స్ చేంజ్ అవుతాయి, ఫంక్షన్స్ మారిపోతాయి. ఎట్లా మారుతాయంటే సైన్ కాసు, కాసు సైన్, ట్యాన్ కాటు, కాటు ట్యాన్, సీకంట్ కొసికంట్, కొసికంట్ సీకంట్ అవుతాయి. కాబట్టి ఇక్కడ మనకు దగ్గర మనకు చాలా దగ్గర ఒక 70 ఫార్ములాస్ వస్తాయి. పిల్లలు చూడండి రా, 70 ఫార్ములాస్ వస్తాయి. నువ్వు ఒక్క ఫార్ములా కూడా చదవని అవసరం లేదు, జస్ట్ ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఎక్స్ యాక్సిస్ మీద యాంగిల్స్ కనపడితే ఫంక్షన్లు మారవు, వై యాక్సిస్ మీద ఉన్నటువంటి యాంగిల్స్ వస్తే ఫంక్షన్లు మారుతాయి అన్న ఒక చిన్న టెక్నిక్ గుర్తుపెట్టుకుంటే చాలు. మీకు ఇక్కడ 70 దగ్గర నీకు 70 ఫార్ములాలు బడ్డం లేకుండా చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సింపుల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సైన్ 90 ప్లస్ తీటా. చూడు 90 అనేది ఎక్కడ ఉంటుంది, వై యాక్సిస్ మీద ఉన్నటువంటి యాంగిల్, వెంటనే ఇది కాస్గా మారిపోతుంది. తర్వాత చూడండి, ఇక్కడ మనము 90 ప్లస్ తీటా. 90 ప్లస్ తీటా అంటే మనం ఎక్కడికి వస్తున్నాము, సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తున్నాము. సెకండ్ క్వాడ్రంట్లో ఇది సైన్ పాజిటివ్, అప్పుడు సైన్ పాజిటివ్ అయినప్పుడు దాంతో వచ్చిన ఫంక్షన్ కూడా పాజిటివ్ అవుతుంది. అట్లా అది ఇంపార్టెంట్ మళ్ళీ. అలాగే మీరు గమనించుకోండి,
కాస్ 270 మైనస్ తీటా. చూడండి 270 ఎక్కడ ఉంటుంది, వై యాక్సిస్ మీద ఉన్నటువంటి యాంగిల్, వెంటనే అది ఏమిగా మారిపోతుంది, సైన్గా మారిపోతుంది. 270 మైనస్ అంటే ఎక్కడికి వస్తుంది అంటే థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తాం. థర్డ్ క్వాడ్రంట్లో కాస్ ఏమవుతుంది, నెగిటివ్. ఇది నెగిటివ్ అయినప్పుడు దాంతో వచ్చే ఫంక్షన్ కూడా ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతుంది. అంతే. చూడు, జస్ట్ నేను రెండు చేంజెస్ అయ్యేటివి చెప్పాను, రెండు మారని కూడా చెప్తాను. ఇప్పుడు ట్యాన్ 180 మైనస్ తీటా. ట్యాన్ 180 మైనస్ తీటా అంటే ఏమిటి, ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న యాంగిల్, ఫంక్షన్ ఇస్ నాట్ చేంజ్, అలాగే వచ్చేస్తుంది. తర్వాత 180 మైనస్ తీటా అంటే మనం ఎక్కడికి వెళ్తాం, సెకండ్ క్వాడ్రంట్కి వెళ్తాం. సెకండ్ క్వాడ్రంట్లో ఇది నెగిటివ్ అయితే దాంతో వచ్చే ఫంక్షన్ కూడా ఏమైపోతుంది, నెగిటివ్ అయిపోతుంది. అలాగే చూడండి సీకంట్ 180 ప్లస్ తీటా అంటాము. చూడు ఇక్కడ 180 వచ్చింది కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న యాంగిల్, తిరిగి నీకు సీకంట్ తీటా అట్లే వచ్చేస్తుంది. 180 ప్లస్ తీటా అంటే మనం ఎక్కడికి వస్తాం, థర్డ్ క్వాడ్రంట్లోకి వస్తాం. థర్డ్ క్వాడ్రంట్లో సీకంట్ ఏమైపోతుంది, నెగిటివ్ కదా. థర్డ్ క్వాడ్రంట్లో 180 ప్లస్ అంటే నెగిటివ్, అప్పుడు ఇది నెగిటివ్ అయినప్పుడు ఇది కూడా నెగిటివ్ అయిపోతుంది అట్లా. కాబట్టి రెండు మారేటివి రెండు మారనివి మీకు చెప్పాను కాబట్టి ఇంకా మీరు ఈజీగా చేసుకుంటారు. ఓకేనా, ఇంకా అవసరం లేదు, ఒక్క ఫార్ములా కూడా నీకు అవసరం లేదు. జస్ట్ ఎప్పుడు చేంజెస్ అవుతాయి, ఎప్పుడు మారుతాయి, ఎప్పుడు మారాలి, అంతే కదా కావాల్సింది. ఇది నీకేం పని, ఫార్ములాతో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. జస్ట్ ఒక టెక్నిక్ అనమాట. ఓకేనా. తర్వాత ఇప్పుడు ఇంకా ఫార్ములాస్ లేక ఎంటర్ అవుదాం. ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ మీరు ఇది నేను చెప్పాలని మీరే ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా, నేనేం చెప్పనవసరం లేదు 1. ఇప్పుడు దీని నుంచి మనము చూడండి, నాకు నువ్వు ఇదొకటి నేర్చుకుంటే చాలు కదా. ఇప్పుడు సైన్ స్క్వేర్ తీటా కావాలంటే దాన్ని ఏం రాసుకోవచ్చు, చూడండి 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా. ఎన్ని తయారు చేయొచ్చు, నువ్వే సొంతంగా తయారు చేసుకోవాలా. అప్పుడు సైన్ తీటా ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ స్క్వేర్ తీటా కదా. సేమ్ ఇది కూడా అంతే కదా. చూడండి కాస్ స్క్వేర్ తీటా అని మనం ఏం రాసుకుందాం, చూడండి ఇక్కడ మనము 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సో అప్పుడు కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 మైనస్ సైన్ స్క్వేర్ తీటా. సరిపోయిందా అట్లా. సో ఇట్లా మనము అక్కడ మెయిన్ ఫార్ములా ఇది. ఈ ఫార్ములా ద్వారా ఇవన్నీ సొంతంగా నీకు నువ్వే తయారు చేసుకునేది. ఇది ఏదో నువ్వు గుర్తుపెట్టుకో, ఇది బట్టి కొడితే అయ్యేది కాదు. ఆ ఫార్ములా నుంచి నువ్వు తయారు చేసుకునే ఒక టెక్నిక్, ఒక ప్రాసెస్ ఇది. అవునా, ఇవన్నీ నువ్వే గుర్తుపెట్టుకోని అవసరం లేదు. ఇది దీని ద్వారా నేను చూడు ఇట్లా రాసుకోవచ్చు అన్న నాలెడ్జ్ వరకే నువ్వు పరిమితమైతే చాలు. నీకు ఆటోమేటిక్గా నీకు ఆలోచన మారిపోతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడైనా కనపడినా ఇట్లా రాసుకోవచ్చు, ఇట్లా కనపడితే ఇట్లా రాసుకోవచ్చు అన్న ఆలోచన కూడా వచ్చేస్తుంది. దీని నుంచి నువ్వు తయారు చేసుకుంటావు. ఓకే. సో నంబర్ 2 చూడండి, ఇక్కడ సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ తీటా కూడా నీకు ఎంత అవుతుంది, 1. అప్పుడు ఇది మెయిన్ ఫార్ములా. దీని నుంచి మనం ఎలా రాసుకోవచ్చు మీరు ఒకసారి అర్థం చేసుకోవడమా. సీకంట్ స్క్వేర్ తీటా ఏం రాసుకోవచ్చు, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. బై హ్యాట్ చేయకూడదు నువ్వు, ఇది మనకు మెయిన్ ఫార్ములా. బై హ్యాట్ చేయకూడదు, దాని ద్వారా మనం ఎలా రాసుకోవచ్చు. అప్పుడు సీకంట్ తీటా నీకు నువ్వే తయారు చేసుకోవాలి ఫార్ములాస్, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ తీటా. అలాగే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ +1 లోపలికి తీసుకొని వస్తే సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ 1 ఇజ్ ఈక్వల్ టు ట్యాన్ స్క్వేర్ తీటా. అప్పుడు ట్యాన్ తీటా ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ సీకంట్ స్క్వేర్ తీటా మైనస్ 1. మరి ఇది మీరు ట్రై చేస్తారా. థర్డ్ ఫార్ములా చూడు, ఇక్కడ కొసీకంట్ స్క్వేర్ తీటా మైనస్ కాట్ స్క్వేర్ తీటా వాల్యూ ఎంత, 1. మిగతావన్నీ మీరు తయారు చేసుకోండి అట్లా. తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ 4th చూడండి, మీరు ఎప్పుడైనా గమనించుకోండి. చూడరా బాబు, 2 ఉంది, దాని రెసిప్రోకల్ ఎంత 1/2. ఈ 2 మల్టిప్లై చేస్తే మనకి ఎంతరా, 1. అలాగే ఇక్కడ మీరు గమనించుకోండి, సైన్ తీటా ఒక ఫంక్షన్, దాని రెసిప్రోకల్ ఫంక్షన్ ఎవరు,
కొసికంట తీటా. చూడండి ఇక్కడ నంబరు దాని రెసిప్రోకల్ రెండు మల్టిప్లై చేస్తే నీకు ఎల్లప్పుడు 1 వస్తుంది. అట్లా ఫంక్షను దాని రెసిప్రోకల్ ఫంక్షన్ మల్టిప్లై చేస్తే నీకు ఎంత వస్తుంది? 1. అప్పుడు సైన్ తీటాని ఏం రాసుకోవచ్చు చెప్పండి? ఇది మెయిన్ ఫార్ములా. చూడు, ఫంక్షను రెసిప్రోకల్ ఫంక్షన్ రెండింటిని మల్టిప్లై చేస్తే ఎప్పుడు దాని వాల్యూ 1 వస్తుంది. అప్పుడు సైన్ తీటాను మనం ఏం రాసుకోవచ్చో మీరు ఒకసారి ఆలోచించుకోండి అమ్మా. 1 కొసికంట తీటాగా రాసుకోవచ్చునా? అప్పుడు కొసికంట తీటాను కూడా ఏం రాయొచ్చునా మనము? 1 సైన్ తీటాను రాసుకోవచ్చు కదరా బాబు. అలాగే చూడు, ఇప్పుడు కాస్ తీటా దాని ఫంక్షను సీకంట తీటా దాని వాల్యూ 1. అప్పుడు కాస్ తీటాని ఎలా రాసుకుంటాం, సీకంట తీటాని ఎలా రాసుకుంటామో చూసామట. తర్వాత చూడండి ట్యాన్ తీటా దాని రెసిప్రోకల్ ఎవరు? కాట్ తీటా. ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ ఎంత అవుతుంది మనకు? 1 అవుతుంది. ఇట్లా మనము దీని ద్వారా ట్యాన్ మనం ఎలా రాసుకోవచ్చు, కాట్ని ఎలా రాసుకోవచ్చు మీరు తయారు చేసుకోవాలా, మళ్ళీ అడిషనల్ ఫార్ములాస్. ఓకే, తర్వాత చూడండి ట్యాబులర్ వాల్యూస్. ట్యాబులర్ వాల్యూస్, ట్యాబులర్ వాల్యూస్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ తీటా, సైన్, కాస్, ఈ రెండు తెలిస్తే చాలంతే. మిగతావన్నీ మనం చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ 0 degrees, 30 degrees, 45 degrees, అగైన్ 60 degrees, అగైన్ 90 degrees. ఓకేనా? 0, 90, 45, 60, 90. ఇప్పుడు ఒక చూడండి సైన్కు వాల్యూలు కావాలంటే మనం జనరల్గా ఏం చెప్తాము? మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 0, 0, 1, 2, 3, 4. తర్వాత మనం ఏం చేస్తామంటే చూడు 0, 1, 2, 3, 4 తర్వాత ప్రతిదాన్ని 4తో డివైడ్ చేస్తాము. 4తో డివైడ్ చేయండి. తర్వాత ఇట్లా రూట్ అప్లై చేయండి. అప్పుడు 0/4 ఎంత అవుతుంది? 0 అవుతుంది. 1 రూట్ వేస్తే 1/2, 2 1 2 2, 1/√2, √3, √4 అంటే 2, 4 కొట్టేస్తే 1. ఇదేంటో తెలిసిన? ఇవన్నీ సైన్ వాల్యూలు. ఇవన్నీ సైన్. చూడు, సైన్ 0, 0. ఇప్పుడు నువ్వు ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత కూడా నువ్వేమి టేబుల్ నువ్వు అక్కడ ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత టేబుల్ తయారు చేసుకోవచ్చు. నీకు ఎలాగో 10 నిమిషాలు 15 నిమిషాలు ముందుగా వెళ్తావు కదా, అప్పుడు నువ్వు టేబుల్ తయారు చేసుకోవచ్చు ఎగ్జామినేషన్లో. అదేం తప్పులేదు. చూడప్పుడు సైన్ 30 degrees ఎంత అవుతుంది? 1/2. తర్వాత సైన్ 45 degrees 1/√2, కాస్ 30 సైన్ 60 degrees √3/2, సైన్ 90 1. కాస్ యొక్క వాల్యూలు కంప్లీట్గా రివర్స్. ఇక లాస్ట్ నుంచి ఫస్ట్ రాసుకుంటూ వస్తావు. 1 √3/2, 1/√2, 1/2, 0. ఇవి సైన్ కాస్. ఇప్పుడు సైన్కు కాస్కు తెలిస్తే మనం ఆటోమేటిక్గా చూడండి అన్నిటికీ తెలిసిపోతాయి మనకి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సైన్ తీటా బై కాస్ తీటా. సైన్ బై కాస్ అంటే ఎవరో తెలిసిన? ట్యాన్ తీటా కదా. అప్పుడు ట్యాన్ తీటాకి వాల్యూలు వస్తాయి. చూడప్పుడు 0/1 ఎంతమ్మా? 0. 2కు 2 కొట్టేస్తే ట్యాన్ 30 degrees ఎంత నీకు? 1/√3, 1/√2, 1/√2 కొట్టేస్తే 1, 2కు 2 కొట్టేస్తే నీకు √3, 1/0, 1/0 మీనింగ్ ఇట్ ఈస్ ఇన్ఫినిటీ. చూసారా? 1/0 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే మనకు ఇన్ఫినిటీ. ఇప్పుడు ఇంకా నీకు కొసికంటే 0 కావాలనుకోండి, అప్పుడు సైన్ 0ను రివర్స్లో రాస్తే కొసికంటే 0 వస్తుంది కదమ్మా. ఇప్పుడు కొసికంటే 0 కావాలనుకోండి, అప్పుడు 1/sin 0 degrees. సైన్ 0 degrees మనం రివర్స్లో రాయడము. అప్పుడు 1/0 నీకు ఎంత? ఇన్ఫినిటీనా. అట్లా అప్పుడు సీకంట్ 30 degrees కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తావు? కాస్ 30 degrees యొక్క వాల్యూను రివర్స్లో రాయాలి. ఇవన్నీ మీకు తెలుసు కాబట్టి ఈ 3 మెయిన్ అనమాట. ఈ 3 తెలిసి ఇంకేమైనా చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా లాస్ట్ వన్ చూడండి.
లాస్ట్ వన్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. లాస్ట్ వన్ సో ఇక్కడ మనకు 0 degrees, ఇక్కడ 90 degrees, ఇక్కడ 180 degrees, ఇక్కడ 270 degrees, ఈజ్ అగైన్ 360 degrees కదమ్మా. సో ఇక్కడ ఒకసారి మనం గమనిస్తే ఇప్పుడు ఈ పాయింట్ చూడండి ఎక్కడుంది, ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉన్నప్పుడు వై కోఆర్డినేట్ 0 అవుతుంది. మీ అందరికీ ఇది కోఆర్డినేట్ జామెట్రీలో కూడా తెలుస్తుంది. ఏదైనా ఒక పాయింట్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంటే వై కోఆర్డినేట్ ఏమైపోతుంది, 0. ఇప్పుడు ఏంది, ఇది సర్కిల్. దీనికి రేడియస్ ఎంత అంటే 1 యూనిట్ అనమాట. 1 యూనిట్ రేడియస్ కలిగిన సర్కిల్ తీసుకున్నా అట్లా. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్ ఎక్కడ ఉంది, వై యాక్సిస్ మీద ఉంది. వై యాక్సిస్ మీద ఉన్నప్పుడు ఎక్స్ కోఆర్డినేట్ ఏమైపోతుంది, 0. అప్పుడు ఈ పాయింట్ ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడ నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ మీద ఉంది. నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, అప్పుడు వై వాల్యూ 0. ఇది ఎక్కడ ఉందో చూడండి, ఇక్కడ నెగిటివ్ వై యాక్సిస్ మీద ఉంది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0, వై వాల్యూ మనకు -1 వస్తుంది. చూడండి, మొదటి దాన్ని మనం ఏమనుకోవాలనుకుంటే కాస్ అనుకోవాలా, రెండో దాన్ని సైన్. మొదటి దాన్ని కాస్, రెండో దాన్ని మనం సైన్గా తీసుకోవాలి. డౌట్ వస్తుంది మీకు, సార్ మొదటి దాన్ని కాస్, రెండో దాన్ని సైన్ ఎందుకు తీసుకోవాలంటే మీరు గమనించుకోండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది తీటా. ఇప్పుడు ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. ఇప్పుడు కాస్ తీటా కావాలనుకోండి, అప్పుడు అడ్జాసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్ కదా. అప్పుడు అడ్జాసెంట్ అంటే ఎవరు, ఎక్స్ యాక్సిస్ కదా. కాబట్టి ఎక్స్ యాక్సిస్ నుంచి నీకు ఏమొస్తుంది, కాస్ వాల్యూ వస్తుంది. వై యాక్సిస్ నుంచి ఏమొస్తుంది నీకు, సైన్ వాల్యూ వస్తుంది. అందువల్ల ఎక్స్, ఇది వై, ఇది ఎక్స్, ఇది వై. కాబట్టి ఎక్స్ నుంచి కాస్ తీటా, వై యాక్సిస్ నుంచి సైన్ తీటా వస్తుంది. అందుకు ఇదంతే. ఇక్కడ మొదటి వాల్యూ కాసు, రెండో వాల్యూ ఎంత అంటే సైన్ అయిపోతుంది. సో దీనివల్ల మనకు ప్రయోజనం ఏమి సార్ అంటే వినండి, కాస్ 0 1, సైన్ 0 0. చూసారా, కాస్ 90 0, సైన్ 90 1. అటు చూడండి, కాస్ 180 -1, సైన్ 180 అంత 0. అట్లా కాస్ 270 అంత 0, సైన్ 270 అంత నీకు -1. సైన్ కాస్ తెలిస్తే ఇప్పుడు నాకు కాట్ కావాలా, ఇప్పుడు కాట్ 270 కావాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కాట్ 270 degrees కావాలా. అప్పుడు చూడండి, సైన్ 270, కాస్ని ఎలా రాసుకుంటాము, కాస్ తీటా బై సైన్ తీటా కదా. అప్పుడు కాస్ 270 అంటే ఎంత, 0, సైన్ 270 అంటే నీకు -1. ఇప్పుడు 0 బై -1 నీకు 0 కదా. ఇంకా నీకు ఏమిటి కావాల్సిందో అది వచ్చేస్తుంది. చూసారా. సో ఇట్లా మనము ట్రిగ్నోమెట్రికల్ ఫంక్షన్స్ ఎక్కడే కానీ బైహార్ట్ చేయకుండా మీకు నంబర్ ఆఫ్ లాజిక్స్ మీకు ఇచ్చినాను. గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ సర్కిల్ కూడా వేసుకొని 1 0 తెలుసు కదా, వై యాక్సిస్ మీద 0 1, నెగిటివ్ ఎక్స్ అట్లా మొదటిది కాసు సైన్ రాసుకుంటే మొత్తం నీకు 0 నుంచి 360 వరకు మొత్తం టెక్నిక్స్గా నేర్పించేసిన. ఓకే, నీకు ఆటోమేటిక్గా ప్రాబ్లమ్స్ చేస్తావు కాబట్టి నీకు ఆటోమేటిక్గా గుర్తుండిపోయే అవకాశాలు కూడా 100% ఉంటుంది అనమాట. సో ఇక్కడతో మనం ఏం చేసేసాము, ట్రిగ్నోమెట్రీకి సంబంధించినటువంటి బేసిక్స్ అన్నీ కంప్లీట్గా పూర్తయిపోయినాయి. ఇప్పుడు నేను ఇంకా ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అవుతున్నాను. చూడండి, ఇక్కడ మనకు ప్రాబ్లమ్స్. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఒక వండర్ఫుల్ టెక్నిక్ ఇస్తాను. వండర్ఫుల్ టెక్నిక్, దేర్ ఇస్ నో సెకండ్ థాట్. ఏమిటి అంటే, ఇప్పుడు ట్రిగ్నోమెట్రీలో మనకి ఏం చేస్తాడు, ఒక ప్రాబ్లం ఇచ్చి దాని వాల్యూ ఎంత అంటాడు. ఒక ప్రాబ్లం ఇచ్చి దాని ఒక వాల్యూ ఎంత అని వాడు చెప్తాడు. వాల్యూ ఎంత అని వాడు అడుగుతాడు. ఒక ప్రాబ్లం ఇచ్చి వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఓకేనా, ప్రాబ్లం ఇచ్చి ఒక వాల్యూ ఎంత అంటాడు. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు టెక్నిక్ వినండి. ట్రిగ్నోమెట్రీలో ఒక ప్రాబ్లం ఇచ్చి వాల్యూ ఎంత అని అడిగితే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే 0 degrees పెట్టాలి. ఈ 0 degrees కానీ ఫెయిల్యూర్ అయిపోతే తిరిగి నువ్వేం చేయాలో తెలిసిన 90 degrees పెట్టాలి. ఈ 90 degrees కూడా ఫెయిల్యూర్ అయిపోతే నువ్వేం చేయాలో తెలిసిన 45 degrees సబ్స్టిట్యూట్ చేయాలి.
చూడండి, 0 ఫెయిల్యూర్ అయితే 90లోకి వెళ్తావు, 90 ఫెయిల్యూర్ అయిపోతే 45లోకి వస్తావు, 45 డిగ్రీస్ కూడా ఫెయిల్యూర్ అయితే సార్ 60 డిగ్రీస్లోకి వస్తావు, 60 డిగ్రీస్ కూడా ఫెయిల్యూర్ అయిపోతే నువ్వు ఎక్కడికి వస్తావు 30 డిగ్రీస్. ఇక్కడ ఈ రెండు చాలా తక్కువ సమయంలో ఉపయోగించుకుంటాం, ఈ మూడే ఎక్కువ వాడతాం మనం. సార్ మీరు ఇది ఫెయిల్యూర్ అయిపోతే దీంట్లోకి రావాలా, ఇది ఫెయిల్యూర్ అయిపోతే దీంట్లోకి రావాలా, ఇది ఫెయిల్యూర్ అయిపోతే దీంట్లోకి రావాలా, ఇది ఫెయిల్యూర్ అయిపోతే దీంట్లోకి రావాలి, మరి ఇది ఫెయిల్యూర్ అయితే అని మీకు డౌట్ వస్తుంది. ఇంకా ఫెయిల్యూర్లు గీలూర్లు ఉండవు, ఇక్కడే నీకు మ్యాక్సిమం 99% ఆఫ్ ఆన్సర్లు ఇక్కడే వచ్చేస్తాయి. ఈ రెండు చాలా తక్కువ సమయంలో మనం వాడుకుంటాం దాన్ని, నీకు ఆటోమేటిక్ ఆన్సర్లు వచ్చేస్తాయి. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇది ఫెయిల్యూర్ అయితే ఇక్కడికి, ఇది ఫెయిల్యూర్ అయితే ఇక్కడికి అని నేను అంటున్నాను కదా. అసలు ఫెయిల్యూర్ అంటే ఏమిటి అది తెలుసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఫెయిల్యూర్ అంటే ఏమిటంటే మీరు వినండి. ఇప్పుడు sin θ ఇంటూ 1 + tan θ బై 1 + cos θ ప్లస్ 1 - sin θ బై 1 - cos θ అని ఎట్లా ఉంటుంది, ఇలా ఉంటుంది. మనం అనుకుందాం, రఫ్గా చెప్తున్నా. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చూడమ్మ పిల్లలు, కూర్చోండి. ఇక్కడ థీటా ప్లేస్లో ఫస్ట్ మనం ఏం చేస్తాము, 0 డిగ్రీస్ పెడదామా, ఇప్పుడు 2 - cos θ అట్లా పెట్టుకో. చూడండి, థీటా దగ్గర ఫస్ట్ 0 డిగ్రీస్ పెడితే సైన్ 0 ఎంత అవుతుందంటే 0నా. ఇక్కడ థీటా దగ్గర జీరోస్ పెట్టుకున్నామంటే నీకు ఏమైతుంది, పక్కన ఒక వాల్యూ వస్తుంది. చూడండి, 0తో ఈ వాల్యూను మల్టిప్లై చేసేస్తే, 0తో ఈ వాల్యూను మనము మల్టిప్లై చేస్తే, చూడు ఇక్కడ 0తో ఈ వాల్యూను మనం మల్టిప్లై చేస్తే మొత్తం నీకేమైపోయింది, 0 అయిపోతుంది. ఇట్లా చేయకూడదు, ఒక వాల్యూను ఇట్లా 0తో మనం మల్టిప్లై చేయకూడదు, అది ఫెయిల్యూర్ అయ్యేటప్పుడు 0 ఫెయిల్యూర్ అయిపోయింది. ఇట్లా చేయకూడదు, ఒక వాల్యూను 0తో నువ్వు మల్టిప్లై చేయకూడదు, అప్పుడు 0 ఫెయిల్యూర్ అయిపోయింది. తర్వాత ఏం చేస్తావు చూడండి, నువ్వు 90 డిగ్రీస్ పెడతావు, అప్పుడు sin 90 డిగ్రీస్ ఎంత 1. ఇక్కడ కూడా నీకు ఒక వాల్యూ వస్తుంది, ఇదే నీ ఆన్సర్. అంతే, అయిపోయి క్లియర్. రెండే రెండు కండిషన్లు ఉంటాయి రచన. ఇది నెంబర్ 1 కండిషన్ రా బాబు. నెంబర్ 2 ఏంటంటే, నీవు యాంగిల్ పెట్టినప్పుడు నీకు ఏం రాకూడదంటే ఇన్ఫినిటీ కూడా రాకూడదు రచన. రే బాబు, అర్థమవుతుందా? థీటా మనం యాంగిల్ పెట్టినప్పుడు నీకు ఏం రాకూడదు, ఇన్ఫినిటీ రాకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇక్కడ tan θ ప్లస్ cot θ = k అంటాడు. అప్పుడు థీటా = నువ్వేం చేస్తావు చూడండి, ఇప్పుడు 0 డిగ్రీస్ పెడితే cot 0 నీకు ఎంత తెలిసిన ఇన్ఫినిటీ, 0 ఫెయిల్యూర్ అయిపోయింది. తర్వాత 90 పెడతావు, 90 పెడితే tan 90 ఇన్ఫినిటీ, tan 90 ఎంత ఇన్ఫినిటీ. ఇక్కడ tan 90 డిగ్రీస్ ఎంత అంటే ఇన్ఫినిటీ. అప్పుడు 90 డిగ్రీస్ కూడా ఫెయిల్యూర్ అయిపోయింది. అట్లా మనం ఏం చేస్తామంటే 45 డిగ్రీస్ పెట్టుకుంటూ వస్తాం అనమాట. 45 డిగ్రీస్ పెడితే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే మీకు ఇట్లా చెప్తున్నాను అంటే, ఫస్ట్ నువ్వు 0 పెడతావు, ప్రాబ్లం డైరెక్ట్గా 0 అయ్యింది అనుకోండి 90కి వస్తావు. 90 పెట్టినప్పుడు కూడా నీకు ప్రాబ్లము డైరెక్ట్గా 0 అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ నువ్వు 45కి వస్తావు. అట్లా డైరెక్ట్గా 0 చేయకూడదు. తర్వాత ప్రాబ్లం నువ్వు యాంగిల్ పెట్టినప్పుడు నీకు ఇన్ఫినిటీ కూడా రాకూడదు. ఇవి రూల్స్. ఇన్ఫినిటీ కూడా నీకు రాకూడదు అనమాట. చూస్తున్నారా, ఇన్ఫినిటీ రాకూడదు, డైరెక్ట్గా 0 చేయకూడదు. ఇప్పుడు మీకు ఇంకొక డౌట్ వస్తుంది, సార్ మరి మీ లెక్క ప్రకారము ఇక్కడ డైరెక్ట్గా 0 చేయకూడదు అంటున్నావు కదా, మరి ఇచ్చిన ప్రాబ్లంకి ఆన్సర్ 0 రాదంటే రావచ్చు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను యాంగిల్ పెడతా 0 డిగ్రీస్, నాకు ఇక్కడ 1 ఉంది, -1, అప్పుడు 1కు -1 కొట్టేసి నీకు ఆన్సర్ 0 రావచ్చు. కానీ నువ్వు 0 ఇంటూ ఒక వాల్యూ చేయలేదు కదా, నీకు ఆన్సర్లు 0లు వస్తాయి, ఏదో ఇట్లా వస్తాయి. +1కు -1 క్యాన్సిల్ చేసి నీకు 0 వస్తుంది కదా. గమనిస్తున్నారా? అట్లా ఇది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రా బాబు. అట్లా డైరెక్ట్గా 0 చేయకూడదు, ఇన్ఫినిటీ రాకూడదు. అలా వస్తే తర్వాత యాంగిల్కి వెళ్ళాలి 90కి. 90 యాంగిల్ మనం సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డైరెక్ట్గా 0 కావడం కానీ ఇన్ఫినిటీ రావడం కానీ జరిగితే 45 డిగ్రీస్కి వెళ్ళాలి. అట్లా ఇక్కడ ఈ 45 డిగ్రీస్కి వెళ్ళాలి.
45 degrees సబ్స్టిట్యూట్ చేసినప్పుడు నీకు డైరెక్ట్గా 0 కావడం కానీ ఇన్ఫినిటీ రావడం కానీ జరిగితే 60 degrees. ఇక్కడతో నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. 99% ఆన్సర్ ఇక్కడే వచ్చేస్తుంది. తర్వాత నువ్వు 60 అంతే. ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఓకేనా? రైట్. ఇంకా ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ అయిపోతాము. ప్రాబ్లం చూడండి ఇక్కడ బాగా చూడండి. ప్రాబ్లం ద వాల్యూ ఆఫ్ sin cube theta plus cos cube theta divided by sin theta plus cos theta, sin cube theta minus cos cube theta divided by sin theta minus cos theta. ఇది దాని ఆన్సర్. ఇలా ఇస్తాడు. ఇప్పుడు ఏమడుగుతున్నటువంటి దాని వాల్యూ ఎంత, మనకు దీని వాల్యూ ఎంత అంటున్నాడు. ఇంకా మనం ఏం చేయమని అవసరం లేదు. చూడరా బాబు, తీటా దగ్గర 0 degrees పెడదామా? ఎప్పుడైతే తీటా దగ్గర 0 పెడతావు చూడరా, సైన్ 0 0 పైన క్యూబ్ ఉంది. ఇక్కడ తీటా దగ్గర 0 degrees పెడితే కాస్ 0 ఎంత, మనకు 1 పైన క్యూబ్ ఉంది. ఇక్కడ తీటా దగ్గర 0 పెడితే సైన్ 0 0, తీటా దగ్గర 0 పెడితే కాస్ 0 1 అట్లా. తర్వాత తీటా దగ్గర 0 పెడితే 0, కాస్ దగ్గర 0 పెడితే నీకు 1 0 -1. చూడప్పుడు 1 cubed by 1 ఏనా, -1 by -1 అంటే నీకు +1. దాని ఆన్సర్ ఎంత బాబు? నీకు సరిపోయినా 2 సరిపోయిందా? చూడండి, చేయవలసిన అవసరం ఉందా మనకి? రైట్. తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం. ద వాల్యూ ఆఫ్ 2 sin power 6x plus cos power 6x minus 3 into sin power 4x plus cos power 4x, దాని వాల్యూ ఎంత అంటాడు. సో మనం అప్పుడు x = మనం ఎన్ని డిగ్రీలు పెట్టుకుందాం చూడండి. మనం 0 degrees పెట్టుకుందామా? ఓకేనా? అప్పుడు చూడండి, మనకు x దగ్గర 0 పెట్టుకుంటే sin 0 ఎంత అవుతుంది? నీకు 0 ఇంకా అయిపోయా. x దగ్గర 0 పెడితే cos 0 1, పైన 6 ఉంది, 1/6 నీకు 1 కదా. -3 ఇంటూ ఇది ఒకసారి మనకు ఈ సెట్కి ఈ మోడల్లోనే మనకు 2 సార్లు అడిగినాడు ఈ ప్రాబ్లం. x దగ్గర 0 పెడతావు, sin 0 0 కదా. ఇక్కడ x దగ్గర 0 పెడతావు, cos 0 నీకు ఎంత వస్తుంది? 1. 2 into 1 ఎంత అవుతుంది? 2 -3 దట్ ఈస్ ఈక్వల్ ఎంత అవుతుందో చూడు, -1. అలాగే చూడండి, ఇది కూడా మనకు ఈ సెట్ ఎగ్జామినేషన్ అడిగినటువంటి ప్రాబ్లం. ద వాల్యూ ఆఫ్ 2 into sin power 6x plus cos power 6x minus 3 into sin power 4x plus cos power 4x, ఇక్కడ పక్కన +1 అని ఇచ్చినాడు. ఇంకా నో మోర్ సెకండ్ థాట్. x = 0 degrees. 2 into x దగ్గర 0, sin 0 ఎంత? 0, cos 0 ఎంత అవుతుంది? మనకు 1 అంతే. 1 పైన పవర్ ఎంత ఉంటేనేమి. తర్వాత -3 ఇంటూ x దగ్గర 0, sin 0 0, తర్వాత cos 0 ఎంత అవుతుంది? మనకు 1, పక్కన +1. 2 into 1 ఎంతరా బాబు? 2. -3 into 1 ఎంతరా? -3, పక్కన +1. 2 + 1 ఎంతరా నీకు? 3 -3. అప్పుడు 3 - 3 నీకు ఎంత? 0 కదా. నీకు ఆన్సర్ 0 రావచ్చు. నేను 0 ఇంటూ ఒక వాల్యూ చేయలేదు కదా. ఇట్లా చేయకూడదు. చూడండి ఇక్కడ నెక్స్ట్ ప్రాబ్లం. ద వాల్యూ ఆఫ్ 3 into sin power 4x plus cos power 4x plus 6 into sin power 6x plus cos power 6x plus 4 into sin x minus cos x whole power 4
దీని వాల్యూ ఎంత అంటాడు. ఎస్, ఇంకేం చేస్తాం, ఫస్ట్ చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ పెడదామా. అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 డిగ్రీస్ పెడతావో అప్పుడు ఇక్కడ సైన్ 0 ఎంతరా నీకు, 0నా. ఎక్స్ దగ్గర 0 పెడితే ఎంతరా బాబు, కాస్ 0 1 ప్లస్ 6 ఇంటూ ఎక్స్ దగ్గర 0 డిగ్రీస్ పెడితే సైన్ 0 0 కదరా. ఎక్స్ దగ్గర 0 పెడితే కాస్ 0 అంటే 1 ప్లస్ 4 ఇంటూ చూడండి ఇక్కడ ఎక్స్ దగ్గర 0 పెడితే సైన్ 0 0 అన్న, ఎక్స్ దగ్గర 0 పెడితే కాస్ 0 1 పైన హోల్ పవర్ 4. అప్పుడు 3 ఇంటూ 1 ఎంత అవుతుంది అంటే 3, 6 ఇంటూ 1 ఎంత అవుతుంది ప్లస్ 6, ఇక్కడ -1 హోల్ పవర్ 4 అంటే ఎంత నీకు ప్లస్ 1 ఇంటూ, సో దట్ ఈస్ ఈక్వల్ టు 13 కదా. తర్వాత ప్రాబ్లం చూడండి ఇక్కడ, ఇఫ్ 3 cos theta plus 4 sin theta is equals to 8 and 3 sin theta minus 4 cos theta that is equal to b, then a square plus b square ఎంత అంటాడు. ఓకేనా, అప్పుడు సొల్యూషన్ చూడండి ఇక్కడ, theta is equal to ఎన్ని డిగ్రీలు అంటే 0 degrees. theta is equal to ఎన్ని డిగ్రీలు 0 degrees. అప్పుడు కాస్ 0 ఎంత అంటే అవుతుందంటే మనకు 1 అవుతుంది. 3 కాస్ 0 అంటే 1 కదా, 1 ఇంటూ 3 3, సైన్ 0 0 ఇంటూ 4 0, దట్ ఈస్ ఈక్వల్ టు ఏ వాల్యూ 3. ఇక్కడ థీటా దగ్గర 0 పెడితే సైన్ 0 0 అయిపోతుంది. ఇక్కడ థీటా దగ్గర 0 పెడితే నీకు ఎంత అవుతుంది -4, బి వాల్యూ -4. వాడు ఏమడుగుతున్నాడు మనకు, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంత అంటున్నాడు. ఏ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, ఏ వాల్యూ 3నా, ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మనకు కావాలి. ఏ దగ్గర ఎంత 3, అప్పుడు 3 స్క్వేర్ ఎంత మనకు 9, బి అంటే ఎంత మనకు -4 హోల్ స్క్వేర్ రా, అప్పుడు 9 -4 హోల్ స్క్వేర్ అంటే ప్లస్ 16 ఎంతరా బాబు నీకు వచ్చేది 25. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఇక్కడ, ఇఫ్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు 3, ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా ఈక్వల్స్ టు 4, దెన్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఎంతనో చెప్పండి అని వాడు అడుగుతున్నాడు. ఈ 3 మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ మనకు. దీని వాల్యూ ఎంత అంటున్నాడు కాబట్టి వెంటనే థీటా ఈజ్ ఈక్వల్ టు ఎన్ని డిగ్రీలు పెట్టుకుంటారా మీరు, 0 డిగ్రీస్ అని పెట్టుకుంటారా. అప్పుడు చూడండి ఇక్కడ థీటా దగ్గర 0 డిగ్రీస్ పెడితే మనకి ఎంత వస్తుందో ఒకసారి మీరు ఆలోచించుకోండి. థీటా దగ్గర 0 పెడతారా, కాస్ 0 ఎంత మనకు 1 ఇంటూ ఏనా, సో ఏ. థీటా దగ్గర 0 డిగ్రీస్ పెడదామా, సైన్ 0 ఎంత అవుతుంది 0నా, సో అప్పుడు ఏ వాల్యూ మనకు ఎంత అవుతుంది అంటే 3 అవుతుంది. ఇక్కడ థీటా దగ్గర 0 పెడితే సైన్ 0 0 అవుతుంది. థీటా దగ్గర 0 పెడితే కాస్ 0 1 అవుతుంది. అట్లా మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 4, దట్ ఇంప్లైస్ బి ఈజ్ ఈక్వల్ టు -4. ఓకేనా, బి అంటే ఎంత అవుతుంది మనకు -4 హోల్ స్క్వేర్, 9 ప్లస్ 16 రూట్ 25, దట్ ఈస్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ చూడండి ఇదే మోడల్లోనే, ఇఫ్ ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు పి, దెన్ ఏ సైన్ థీటా మైనస్ బి కాస్ థీటా దాని వాల్యూ ఎంత అని క్వశ్చన్ మార్క్.
ఇది క్వశ్చన్ మార్క్. దీని వాల్యూ మనం కనుక్కోమంటున్నాడు. ఇంకా నీకేమి భయపడవలసిన అవసరం లేదు. చూడు ఇక్కడ దీని వాల్యూ ఎంత అంటున్నాడు కాబట్టి మీరు వినండి. ఏ కాస్ తీటా ప్లస్ బి సైన్ తీటా ఈజ్ ఈక్వల్స్ టు పీనా. అప్పుడు ఏ సైన్ తీటా మైనస్ బి కాస్ తీటా అంటే దీని వాల్యూ మనకు తెలియదు కాబట్టి కే అనుకోండి. లెట్ ఇది మనం అనుకుంటున్నాం. నువ్వు ఎప్పుడైతే నువ్వు కే వాల్యూ కనుక్కుంటావో అప్పుడు దీని వాల్యూ నువ్వు కనుక్కున్నట్లు అంతే. ఇంకేం చేసిందంటే ఏం లేదు. చూడండి మనం తీటా ఈజ్ ఈక్వల్ టు 0 degrees, అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు పి. తీటా దగ్గర 0 degrees పెడితే ఇది 0 అయిపోతుంది. మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు కే. దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. అప్పుడు మనం ఏం చేస్తాం చూడండి అక్కడ మనకు పీ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ అని చేయండి. ఈ రెండు కలపండి. అప్పుడు దీన్ని పీ స్క్వేర్ ఎంత? ఏ స్క్వేర్. కే స్క్వేర్ వాల్యూ ఎంత అవుతుంది? బి స్క్వేర్ అవుతుంది. సో అప్పుడు కే స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. దెన్ వాట్ ఈస్ కే? కే ఇజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. కే అంటే మీనింగ్ ఏమిటి? ఏ సైన్ తీటా మైనస్ బి కాస్ తీటా వాల్యూ ఎంత అంటే ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ పీ స్క్వేర్. చూసారా? మీరే గమనిస్తున్నారా ఎంత ఈజీను? నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. ఇఫ్ సైన్ తీటా ప్లస్ కొసీకంట్ తీటా ఈక్వల్స్ టు 2, దెన్ సైన్ పవర్ 4 తీటా ప్లస్ కొసీకంట్ పవర్ 4 తీటా ఎంత? దట్ ఈస్ నెంబర్ 1 ప్రాబ్లము. నెంబర్ 2 సైన్ పవర్ ఎన్ తీటా ప్లస్ కొసీకంట్ పవర్ ఎన్ తీటా ఎంత అంటాడు. చూసారా పిల్లలు? ఓకే, ఇప్పుడు మీరు భయపడద్దండి. చూడండి ఇక్కడ తీటా ఈజ్ ఈక్వల్ టు మీరు 0 degrees పెట్టారనుకోండి. ఇక్కడ 0 పెడితే కొసీకంట్ 0 తెలుసా? ఇన్ఫినిటీ, 0 ఫెయిల్. ఓకేనా? అప్పుడు తీటా ప్లేస్లో 90 degrees పెట్టండి రా. ఇక్కడ తీటా ప్లేస్లో 90 degrees పెట్టు. సైన్ 90 degrees అంటే ఎంతరా మనకు? 1. సైన్ 90 అని కొసీకంట్ 90 కూడా కాదు. ఇప్పుడు సైన్ 90 మనకు 1 వచ్చింది. కొసీకంట్ 90 కావాలంటే 1ను రివర్స్లో రాస్తే నీకు మళ్ళీ 1 కదా వచ్చేది. అప్పుడు 1 + 1 2 కదా. దీని వాల్యూ 1, దీని వాల్యూ 1 మా. అప్పుడు 1 + 1 2 కదా. అంటే నువ్వు కనుక్కోవలసిన ప్రాబ్లంకి నువ్వు యాంగిల్ ఎంత వాడుతావు అంటే 90 degrees మనం వాడతామని దాని అర్థం. 90 degrees యాంగిల్ మనం యూజ్ చేసుకోవాలని దాని అర్థం. అప్పుడు ఫస్ట్ ప్రాబ్లంకి ఆన్సర్ చూడండి ఇక్కడ మనకు. ఫస్ట్ ప్రాబ్లంకి ఆన్సర్ చూడండి ఇక్కడ. సైన్ పవర్ 4 తీటా ప్లస్ కొసీకంట్ పవర్ 4 తీటా ఎంత అంటాడు. చూసారా? సో ఇక్కడ మనము 90 degrees, ఇక్కడ కూడా 90 degrees పెట్టే అప్పుడు సైన్ 90 degrees ఎంత అవుతుంది? 1 పవర్ 4. కొసీకంట్ 90 1 హోల్ పవర్ 4. అప్పుడు 1 + 1 ఎంత మనకు? 2నా. చూడండి ఎంత ఈజీ అయిపోయిందో. తర్వాత చూడండి ఇక్కడ మనకు నంబర్ 2 చూడండి ఇక్కడ. సైన్ పవర్ ఎన్ తీటా ప్లస్ ఇట్లాంటి మోడల్లో చాలాసార్లు అడిగినాడు మనకు ఈ సిటీకి. కొసీకంట్ పవర్ ఎన్ తీటా ఎంత అంటున్నాడు. అప్పుడు తీటా దగ్గర మనం ఎంత తీసుకుంటున్నాము? 90 degrees. ఇక్కడ 90 degrees. చూడు సైన్ 90 1 హోల్ పవర్ ఎన్, కొసీకంట్ 90 1 హోల్ పవర్ ఎన్. అప్పుడు 1 పవర్ ఎన్ అంటే 1 అయినా, 1 పవర్ ఎన్ అంటే 1 అయినా. అప్పుడు 1 + 2 ఎంత అవుతుంది నీకు? 1 + 1 2నా. సో ఇట్లాగే చూడండి ఇప్పుడు ఇఫ్ ట్యాన్ తీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్స్ టు 2, దెన్ ట్యాన్ స్క్వేర్ తీటా ప్లస్ కాట్ స్క్వేర్ తీటా. మొన్న ఈ సెట్కి అడిగాడు, ఇది రీసెంట్ ఈ సెట్కి అడిగినాడు ఈ ప్రాబ్లం. సేమ్ చూడు ఇక్కడ మనకు ట్యాన్ పవర్ 4 తీటా ప్లస్ కాట్ పవర్ 4 తీటా ఎంత.
హోంవర్క్ చేసుకుంటారు. ఇప్పుడు చూడు, నీకు థీటా దగ్గర నువ్వు ఎన్ని డిగ్రీలు పెడతావు? 0 పెడతావు. 0 పెడితే కాట్ 0 ఇన్ఫినిటీ, 0 ఫెయిల్. తర్వాత 90 డిగ్రీస్ పెడతావు, అప్పుడు ట్యాన్ 90 ఏమైపోతుంది నీకు? ఇన్ఫినిటీ. గుర్తుపెట్టుకోండి, ట్యాను కాటు వచ్చినప్పుడు 0 పెట్టినా ఫెయిల్యూర్ అయిపోతుంది, 90 డిగ్రీస్ యాంగిల్ పెట్టినా ఫెయిల్యూర్ అయిపోతుందిరా. నువ్వు డైరెక్ట్గా నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలా? ట్యాను కాటు కనపడితే ప్రాబ్లం 45 డిగ్రీస్ నుంచి మొదలు పెట్టాలరా నువ్వు. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 0 పెడతావు ఇన్ఫినిటీ వస్తుంది, 90 పెడతావు ఇన్ఫినిటీ వస్తుంది. ఏం ప్రయోజనం? నువ్వు 45 డిగ్రీస్ నుంచి మొదలు పెట్టాలరా. సో నువ్వు ఎప్పుడైతే నువ్వు 45 డిగ్రీస్ మొదలు పెడతావో అప్పుడు చూడండి రా, అప్పుడు ట్యాన్ 45 డిగ్రీస్ ఎంత? 1. అప్పుడు కాట్ 45 డిగ్రీస్ కూడా ఎంత? 1. అప్పుడు 1 + 1 2 వచ్చేసిందా? అప్పుడు దీని వాల్యూ కనుక్కుంటావా? హోంవర్క్ చేసుకుంటావా? రెండింటికి చెయ్యి. చూస్తున్నారా? ఓకేనా? తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం చూడు ఇక్కడ. ఇఫ్ cosecant x minus sin x whole square plus secant x minus cos x whole square is equals to k plus tan square theta plus cot square theta, then k వాల్యూ ఎంత అంటాడు. దెన్ కే వాల్యూ ఎంత అంటారా? ఇప్పుడే కదా మీకు చెప్పాను నేను. ఏం చెప్పాము చూడండి ఇక్కడ, కే వాల్యూ ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తాం రా బాబు? ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఏం చేస్తామంటే థీటా ఈజ్ ఈక్వల్ టు నువ్వు డైరెక్ట్గా నువ్వు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో 45 డిగ్రీస్ పెడతావు. ఇప్పుడు 0 పెడితే ఫెయిల్యూర్ అయిపోతాయి, 90 పెట్టినా ఫెయిల్యూర్ అయిపోతాయి. 45 డిగ్రీస్ పెడితే అప్పుడు సొల్యూషన్ చూడమా, ఇక్కడ 45 డిగ్రీస్ పెడతావు. cosecant 45 డిగ్రీస్ నీకు √2, sin 45 డిగ్రీస్ కూడా నీకు 1/√2 పైన హోల్ స్క్వేర్ వచ్చేస్తుంది. ఇక్కడ secant 45 డిగ్రీస్ కూడా మనకి ఎంత వస్తుందంటే √2. అలాగే చూడండి మనకు cos 45 డిగ్రీస్ కూడా నీకు 1/√2 పైన ఎంత స్క్వేర్, దట్ ఈస్ ఈక్వల్ టు k ప్లస్ చూడండి ఇక్కడ థీటా దగ్గర 45 డిగ్రీస్ పెడతావు, tan 45 డిగ్రీస్ ఎంత బాబు? 1. ఇక్కడ 45 డిగ్రీస్ పెడతావురా, అప్పుడు కాట్ 45 డిగ్రీస్ కూడా ఎంత అవుతుంది మనకు? 1. చూడు, ఒకే వాల్యూ నీకు 2 సార్లు రిపిటేషన్ అయింది చూడండి. అప్పుడు దాన్ని 2 × అని ఇట్లా రాసుకుంటాం మనం. 2 × కింద ఇక్కడ 1 పెట్టుకో. √2 × √2 ఎంత అంటే 2. 1 × 1 1 -1/√2 పైన హోల్ స్క్వేర్. చూడు ఇక్కడ ఒకే వాల్యూ 2 సార్లు రిపిటేషన్ అయింది కాబట్టి × 2 పెట్టినాం. దట్ ఈస్ ఈక్వల్ టు k + 2. సరేనా? సో అప్పుడు 2 × 2 - 1 అన్నప్పుడు 1 స్క్వేర్ 1 అయిపోతుంది. √2 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది? 2 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు k + 2. 2కు 2కు కొట్టేస్తే అప్పుడు k + 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. అప్పుడు k వాల్యూ ఎంత అవుతుంది చూడండి, 1 - 2. నీకు -1 కదా వచ్చేది. చూసారా? ఇంకో క్లారిటీ వచ్చేసిందా? ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్లాస్లో మిగతా విషయాలన్నీ మనము డిస్కస్ చేసుకుందాం అన్నమాట. ఓకేనా? రైట్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా, లైక్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మొత్తం అందరికీ ఒకసారి షేర్ చేయండి. ఓకేనా? ఇది మొదట్లో చెప్పాలని నేను మర్చిపోయాను. ఓకే, ఎందుకంటే మాకు సబ్స్క్రైబ్ కాదు, మీరు బాగా చదువుకోవాలా, మీకు అన్నీ చేస్తామన్నమాట. ఇంకా తిరుగులేదు. ఇక్కడ ఫౌండేషన్ పడిందంటే మీకు తిరుగులేని ఫౌండేషన్ ఇది. ఓకేనా? మీరు బాగా చదువుకోండి.